తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో దేశవ్యాప్తంగా వినబడుతుంది. పిఠాపురం అనేది అందరికీ కూడా ఇవాళ పరిచయమైన నియోజకవర్గం అయిపోయింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అయితే నిన్న ఉప్పాడ గ్రామానికి సంబంధించి ఒక శుభవార్త అయితే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కష్టానికి, ఎన్నో ఏళ్ల ఇబ్బందికి తెరదించుతూ నిన్న ఉదయ్ శ్రీనివాస్ గారి ప్రకటన చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పాడ తీర ప్రాంతం వంటిలోకి వాళ్ళు సముద్రం పక్కనే జీవనం కొనసాగిస్తారు. ఆ జీవనం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది జీవించే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆటుపోట్లకి, సముద్ర కెరటాల తాకిడికి ఎన్నో సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలు ఛిద్రమయ్యి వాళ్ళు కట్టుకున్న ఇల్లులు పాడైపోయిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి ఇప్పటికీ కూడా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. వెళ్ళడానికి కూడా దారి మార్గం కూడా చాలా చిందరవందరగా అయిపోయి వాళ్ళు వెళ్ళలేని దుస్థితి ఉండేది. అలా ఉంటుంది, ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రక్షణ గోడ అనేది లేక ఇక్కడ మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరాన్ని ఉన్నాం మనం. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా ఇక్కడ మొత్తానికి మీరు గమనిస్తే రక్షణ గోడకి సంబంధించి 323 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుముఖంగా ఉంది అని చెప్పి కూడా నిన్న ఉదయ్ శ్రీనివాస్ గారు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి 323 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి రక్షణ గోడ వల్ల సుమారు ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆనుకున్నట్టు, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఎన్నో గ్రామాలు కోతకు గురవుతున్నాయి. కోతకు గురి కాకుండా ఉండడానికి, వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండడానికి, ప్రజానికానికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ జరగకుండా ఉండడానికి ఈ రక్షణ కూడా ఎంతో సహకరిస్తుంది. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందదాయకమైన వార్త అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ఉప్పాడ సముద్ర తీరం వద్ద ఉన్నటువంటి కెరటాల తాకిడి మీరు గమనించవచ్చు. ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది సముద్రం అనేది. అలాంటి కెరటాల ఉధృతికి మీకు ఇక్కడ గమనిస్తే గనక సముద్ర కెరటాలు సంవత్సరం కూడా వాటి యొక్క కోతకు గురవుతుంది. సముద్రం కోతకు గురవుతుల్లోకి ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా సముద్రం కోత అనేది పెరుగుతూ వస్తుంది. ఈ పెరుగుదలని అదుపుదల చేయడానికి దానికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టెట్రా ప్యాడ్లతో రక్షణ గోడ ఏర్పాటు చేయడానికి సుమారు 300 కోట్ల పైచీలకు నిధులు కేటాయించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకనంటే ఇది ఎంతో మంది జీవనోపాధికి, అదేవిధంగా ప్రాణానికి, ఆస్తి నష్టానికి, ధన నష్టానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ తీర ప్రాంతంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఎన్నో గ్రామాలు ప్రజలు నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ప్రజా ఆమోదయోగ్యమైన పనులు చేస్తుంటారు అనడానికి నిదర్శనం నిజంగా ఉప్పాడ తీర ప్రాంత, సముద్ర తీర ప్రాంత ప్రజల కష్టానికి ఇది ప్రతిఫలం అనొచ్చు. సముద్ర కోత నివారణకు సుమారు 323 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుందని చెప్పి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలియజేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకనంటే ఉప్పాడ తీర ప్రాంతం వంటిలోకి సముద్రం తీర ప్రాంతంలో ప్రజలు, చాలా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మీకు ఇక్కడ తీవ్ర అలల కారణంగా తీరం క్రమేపీ క్షీణించిపోతుంది అంటున్నారు. 3 దశాబ్దాలుగా సగటున ఏడాదికి 1.23 మీటర్ల భూమి కోతకు గురవగా 2017-18లో 26.3 మీటర్లకు పెరగడం అనేది ఆందోళనకు గురి చేస్తుంది. తీర ప్రాంత గ్రామాలైనటువంటి ఉప్పాడ, నేమం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి తదితర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలు, రహదారులు ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
హోంశాఖ ప్రజా ప్రతినిధులతో చర్చించి మార్చి 17న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసి ఏపీ ప్రభుత్వం అందించిన ప్రాజెక్టు రిపోర్టు ఆమోదించాలని కోరారు. కేంద్ర ప్రతిపాదనలు చెన్నైలో నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కి పంపగా 323 కోట్ల వ్యయంతో టెట్రాప్యాడ్ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఎంపీ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి 20న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం కానుందని తెలియజేయడం కూడా జరిగింది. మనం నిజంగా ఇది ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం. తీర ప్రాంతంలో ప్రజలు ఎంతో ఇబ్బందులకు పడుతుంటారు. వాళ్ళ జీవనోపాధికి, అదే విధంగా వాళ్ళ దైనందిన జీవితంలో రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అల్లల ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళు జీవనం గడపడం అనేది చాలా దుర్బలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఛిద్రం అయిపోయి వాళ్ళ జీవితాలు రోడ్డును పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళ నివాసం ఉంటున్న ప్రాంతం సముద్ర కోతకు గురవుతుంది. ఎన్నో ఏళ్లగా ఆ సమస్యకి ఎవరు పరిష్కారం చూపట్లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందేవారు. ఆ సమస్యకి పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యి ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.